ఉన్నారా అందరు ఇక్కడే? నిద్రపోతున్నారా? రండి చెప్పండి పక్క వాళ్ళతో. ఇదే సువార్త ఈ నెలంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వెళ్ళగానే సార్ ఏమని చెప్పాలి మీ ఆయనకి? ఒక క్రిస్మస్ నెలలోనైనా స్వార్థ చెప్పవా మీ ఇంట్లోకి బయట వాళ్ళకి కలిసే వాళ్ళకి? ఏం లాభం దేవుని నమ్ముకొని? చెప్పాలా వద్దా? అది మన భారం, మన బాధ్యత. దేవుడు మనకిచ్చిన బాధ్యత అది, మన భారం అది. నేను గత వారం చెప్పాను, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు పౌలు అన్నాడు, నాకు శ్రమ అన్నాడు. నమ్మిన మనమే కదా ఏం చేయాలా? చెప్పాలా? ఉదాహరణలు చాలా వస్తాయి కానీ టైం వేస్ట్ అవుద్ది. ఈ మధ్యలో ఎందుకో సిస్టర్ నీ ముఖం మంచిగా సిస్టర్ ఏం వాడుతున్నారు అని అడుగుతారు స్త్రీలంతా. స్కిన్ షైనో, ఫెయిర్ అండ్ లవ్లో, అమ్మ ఇంకేదో రోజ్ వాటరో, ఇంకా రకరకాల పెరుగు పెట్టేటోళ్ళు, అరటిపండు పెట్టేటోళ్ళు, అమ్మ ఇంకా ఉండయా రకరకాల ప్రయోగాలు. ఏం సిస్టర్ బాగుంది, నీ ఫేస్ గ్లో ఉంది, ఏం వాడుతున్నావు? ఏం వాడుతుందో తెలుసుకున్నది కొనుక్కుంటాం. ఎందుకు? బాగుందని కదా. రక్షణ పొందిన నీవు అమ్మా, దేవుని కార్యాలు చూసిన నీవు ఏం చేయాలా? ఓ పోనీ నువ్వన్నా చెప్పాలా, అడిగేటట్టు అన్న ఉండాలా. ఏం చేయాలా? చెప్పనన్నా చెప్పాలా, అడిగేటట్టన్నా ఉండాలి. హల్లెలూయా. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? నేను చూస్తే కనీసం సిస్టర్ ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నేను చెప్పాను ఇంతకుముందు, సీసీ ఏపీఎల్ సార్లు చూసి ఎప్పటికొక్క తీరుగా అంటే సార్ నాకు అది అలవాటు. హల్లెలూయా. ఎప్పుడు ఏదో బాధలు ఉన్నట్టు కానీ, రంజులు ఉన్నట్టు కానీ, టెన్షన్లు ఉన్నట్టు ఎప్పుడు చూసినా ఒక్క తీరేనే అంటే ఒక్క తీరేనే ఉండాలా. ప్రభువు మారడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు కష్టాలు వచ్చినప్పుడు ఒక తీరుగా, హుషారు వచ్చినప్పుడు ఒక తీరుగా, పండుగ ఉన్నప్పుడు ఒక తీరుగా, ఇంట్లో మంచి చచ్చిపోయినప్పుడు ఒక తీరుగా ఉండొద్దు. పేనం కాదు మనం. ఏంటమ్మా? ప్రభునందు ప్రియులారా, మారొద్దు మనం. హల్లెలూయా. కష్టాలు వచ్చినా ప్రభుతో ఉండాలా, కష్టాలు లేకపోయిన సంతోషంలో ఉన్నా ప్రభుతో ఉండాలి. అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, రండి. ఎక్కడికి రావాలా? అయ్యా రండి అని చెప్పాలా. ప్రభు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు అంటే చదువుకుందాం, దేవుని వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లవేవును. కెంపు వలె ఎర్రనివైనవు, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని అవును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రండి అని ఎవరిని పిలుస్తున్నాడంటే, దేవుని వాక్యం చెప్తున్నది, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా, నీ రోగము ఎంత భయంకరమైనదైనా, నీ కష్టము ఎంత ప్రమాదములో ఉన్నా, నువ్వు మరణపు అంచుల్లో ఉన్నా, నీ శ్రమ నిన్ను కృంగదీసినా, నీ బాధలు నిన్ను లేవకుండా చేసినా, నీ కుటుంబం నిన్ను పట్టించుకోకపోయినా, నీ పరిస్థితి ఏదైనా, బైబిల్ చెప్తుంది, నీ రోగం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ సమస్యలు ఏవన్నా కానీ అవి ఎర్రని కానీ, ఆ బాధలు ఎవరు తీర్చలేని బాధలన్నా కానీ, ఎవరు నీ బాధలను వినలేని బాధలన్నా కానీ, తీర్చలేని బాధలన్నా కానీ, ఎలాంటివైనా పర్లా, దేవుడు చెప్తున్నాడు, నీ పాపములు ఎర్రని రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లగా చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా,
వాటిని తెల్లని హిమము వలె నా ప్రభువు మార్చగలిగిన వాడు. నీ బట్టలను మార్చగలిగిన వాడు, నీ బ్రతుకును మార్చగలిగిన వాడు, నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు. అంతేకాదు, కెంపు వలె ఎలాగున్నాయటమ్మా? కెంపు వలె ఎర్రనివైనా అవి గొర్రెబొచ్చు వలె హిమము వలె మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. రండి రండి ప్రభునందు ప్రియులారా, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి. అయ్యా, హల్లెలూయా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతన కారము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతన కారము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను వాంఛాతన కారము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిచ్చునని, హద్దులేని హల్లెలూయా. నేను పాడితే ఎట్లా అమ్మగారు? హల్లెలూయా. చూసారా, ఆయన రమ్మంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడు తెలుసా? తన హృదయపూర్తిగా మనసార వాంఛతో చేతులు చాపి ఏమంటున్నాడు? సిలువలో ప్రభునందు ప్రియుల ఆయన 2 చేతులు చాపి, బైబిల్ చెప్తుంది, ఆయన 2 కరములు చాపి పిలుస్తున్నాడట. రండి రండి. ఈ నెలంతా ఈ వార్త నువ్వు వినడం కాదు, నేను అది చెప్తున్నా. నువ్వు వినడం కాదు, ఈరోజు నీకు చెప్పేది ఎందుకో తెలుసా? నువ్వు అనేకులను ఏం చేయాలి? బ్రదర్ రండి ప్రభు దగ్గరికి, సహోదరుడా రండి. బయటలోకి చెప్పలేవా? పోనీ నీ ఇంట్లో కన్నా చెప్పు, నీ బంధువులకు చెప్పు, నీ రక్త సంబంధంలో చెప్పు. ఇదిగో నీ భారం ఏదైనా, ఈరోజు నేను వర్తమానం గుర్తు చేస్తాను, ముందుకు వెళ్తాను చెప్పడానికి. ప్రభునందు ప్రియుల రండి. ఎవరిని పిలుస్తున్నాడటంటే, అమ్మా ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు అంటే, నీతిగా ఉన్నవారిని కాదట, యథార్థంగా ఉన్నవారిని కాదట, పరిశుద్ధముగా ఉన్నవారిని కాదు. ఎవరిని పిలుస్తున్నాడు మరి? ఎవరిని రమ్మని పిలుస్తున్నాడు? రండి అని రాయబడి ఉంది కదా. ఎవరిని పిలుస్తున్నాడంటే, అమ్మ సాధారణంగా మనం ఎవరినైనా ఇంటికి రమ్మనాలంటే ఎవరిని రమ్మంటాం? దొంగతనం చేస్తున్నాడు, మా ఇంటికి రండి అని పిలుస్తామా? పిలుస్తారా మీరు? ఎంతమంది పిలుస్తారు దొంగల్ని? ఎవలము పిలువం. వ్యభిచారులను పిలుస్తామా? వేశ్యలను పిలుస్తామా? అమ్మ అడుక్కునే వాళ్ళని పిలుస్తామా? ఇంకేమంటాం? ఇదిగో కుటుంబాలను నాశనం చేసే వాళ్ళను, మోసగాళ్ళను మన ఇంటికి రావడానికి ఎవడన్నా మనల్ని ఓరనులు ఉన్నారనుకో, ఒకవేళ వస్తే వాళ్ళని బయటనే కూర్చోబెడదాం, ఇంటి దగ్గర రాని. ఎవరిని పిలుస్తాం మనం అంటే, మనం మంచోళ్ళం కాకపోయినా అని రాయబడింది. ఎవరటమ్మా? మనం పెద్దగా మనమేం మంచోళ్ళం కాదు. నిజానికి నేను మంచోని కాదు. మీరు కూడా ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారా? బోర్డు అన్న పెడతా, మేము మంచోళ్ళం. మంచోళ్ళు ఉన్నారమ్మా? బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని రాయబడింది. మనుషులం మనం, మంచోళ్ళం కాదు. మనం మనిషిగా ఎప్పుడు మన జీవితాన్ని ముగిస్తాం అప్పుడే మంచోళ్ళం, అప్పటిదాకా మంచోళ్ళం కాదు.
మట్టి శరీరం ఉన్నంతసేపు మనం ఎందుకో తెలుసా ప్రభునందు ప్రియులారా, మనం మంచిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మంచోళ్ళం కాదు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంతా కూడా మంచిగా బ్రతకడం కోసం ప్రయత్నమే కానీ మంచోళ్ళం కాదు. ఎందుకు కాదు చెప్తాను వినండి. మనం మంచోళ్ళమే అయితే గనక వింటున్నామా, ఒకళ్ళని తిట్టం, ఒకళ్ళని కొట్టం, ఒకళ్ళ గురించి చెడుగా ఆలోచన చేయం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, నిత్యము దేవునితో ఉంటాం. మనం మనుషులం, శరీరరీతిగా ఉన్నాం. మనం పడుకున్నప్పుడైనా ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత సహవాసంలో ఉన్నా, ఎంత సేవకులైనా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా అమ్మ వింటున్నారా, చెడు ఆలోచనలు వస్తాయి. ఎందుకు వస్తాయి? దుష్ట తలంపులు వస్తాయి. ఒకరిని మాట్లాడేటప్పుడు ఒకరి విషయంలో మనం తప్పిదంగా మాట్లాడతాం. అందుకే నేను మంచోళ్ళు కాదు అంటున్నాను. మనం మనుషులం, తప్పులు చేస్తాం అని తప్పులను సమర్థించట్లా. నేను అది చెప్పేది, ఉద్దేశపూర్వకంగా తప్పు చేయొద్దు, కావాలని ఏది చేయొద్దు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు మనం జాగ్రత్తగా ఉందామనుకుంటాం కానీ జారిపోతాం. అదే నేను చెప్పేది, అర్థమవుతుందా? మనుషులం, జారిపోతాం, పడిపోతాం, తెలియకుండానే ఆలోచనలు వెళ్తాయి, తెలియకుండానే ప్రవర్తిస్తుంటాం. మన చూపులు ఒక దిక్కుండవు, మన మాటలు ఒకలాగుండవు, నిన్నున్నట్టుగా ఇవాళ ఉండవు, ఆదివారం ఉన్నట్టు సోమవారం ఉండవు మన మాటలు. ఆదివారం ఇచ్చిన వాగ్దానం సోమవారమే కనపడదు మన దగ్గర. ఒకవేళ నాకు రాసియాలనిపిస్తుంది అప్పుడప్పుడు. మీరు ఆదివారం చూస్తేనేమో ఎట్లుంటారు ఎవరికైనా వాగ్దానాలు, తీర్మానాలు, పరిశుద్ధాత్ముడు మన మీదనే ఉన్నట్టుగా కనబడతాం. తెల్లారి చూస్తే అమ్మ నీ దగ్గర నిన్నేదో ఉండేయా, లేదేంది అనిపిస్తుంది. నిన్నేసుకున్న బట్టలు ఈరోజు వేసుకున్నట్లుగా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది, మన ఇంటికి ఎవరిని పిలుస్తామంటే అమ్మ మోసగాళ్ళను పిలువం, దొంగళ్ళు పిలువం, వ్యభిచారులు పిలువం. మనం మంచోళ్ళం కాకపోయినా మనం వాళ్ళ సొంటోళ్ళమే అప్పుడప్పుడు, రోజు కాదు. అవునా కదా? బైబిల్ను చదవట్లేదంటే మనం మోసగాళ్ళం కదా. మీకు అర్థం కావట్లేదు. ఒక సేవకుడు అన్నాడు, ఒక వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఆయన మీద బైబిల్ పెట్టి అన్నాడు, ఒరే ఆయన మీకెళ్ళి దాటుర్రా అన్నాడు. ఒక సేవకుడు చేశాడు ప్రాక్టికల్, మీకు తెలుసో తెలియదు అమ్మ వింటున్నారు. నాకెళ్ళి ఏం చేశాడు, బైబిల్ అక్కడ పడేసి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి పడుకోబెట్టి బైబిల్ వాని మీద తెరిచిపెట్టాడు. దాటమన్నాడు. ఎవరి మీదకి వెళ్ళి? ఆ వ్యక్తి మీదకి వెళ్ళి బైబిల్ మీదకి వెళ్ళి దాడతారా? ఏం చెప్తారు మీరంతా? అమ్మో తప్పు కదయ్యా, తప్పు, అట్లా చేయొద్దు కదా. మరి రోజు చదువుతలేవు కదా, ఇది దాటుడే కదా. హల్లెలూయా. ఎన్నోసార్లు బైబిల్ ఆ శిల్కోయి మీద ఇట్లా ఊపడ్డా కూడా ఇవాళ టైం లేదులే, రేపు చదువుతా. మరి ఇదేంటి దాటిపోవడం కదా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రభునందు ప్రియ సహోదరుడా, ఈ దినం వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి అని పిలుస్తున్నాడు ప్రభు. ఎవరిని పిలుస్తున్నాడు అంటే నీతిమంతులను కాదు, భక్తిపరులను కాదు, అమ్మా పరిశుద్ధులను కాదు, యథార్థవంతులను కాదు. ఎవరిని పిలుస్తున్నాడు? ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంటికి పిలవాలంటేనే మంచోళ్ళను పిలవడానికి, నీతిమంతులను పిలవాలనుకుంటాం. మంచి మనస్సు కలిగిన వారు, మనతో మాట గెలిచిన వారినే మనం ఇంట్లో లోపలికి తీసుకెళ్తాం. హల్లెలూయా. మనకు నచ్చిన వాళ్ళనే. అర్థమవుతుందా మీకు? ఎవరినమ్మా? మనకు నచ్చిన వాళ్ళు అయితేనే. ఎక్కడ దాకా? చింత ఉన్నదా? ఇడ ఉన్నదా? నేను అన్నాను, అది గుర్తుపెట్టుకుంది. ఏందో తెలుసా, వాళ్ళిద్దరు అక్కలు ఉంటారు, బ్లెస్సీ జెస్సీ, ఇద్దరు ఉంటారు. అయితే హాస్టల్ నుంచి పిల్లలు హాలిడేస్కి వచ్చినప్పుడు వాళ్ళు చిన్న కానింటికి వస్తారు కదా, వాళ్ళిద్దరిని ఏమన్నానంటే, ఇదిగో మీ పెద్దక్క, మీ నడిపక్క వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంట్లో లోపలి బెడ్రూమ్ దాకా రావాలి. నువ్వు వచ్చినావు అనుకో బయటనే కూర్చోవాలన్నా, నువ్వు ఉండేకాడు ఉండవు, నువ్వు బయట కూర్చోవాలని చెప్పా. నువ్వు హాల్లోనే కూర్చోవాలి. మా అక్కలనేమో లోపలి దాకా, మామయ్య నేను ఇక్కడనే, మరి నువ్వు చెప్తున్నావు కదా నువ్వు ఇక్కడనే ఉండ అలా చెప్తే ఇప్పటికీ మామయ్య ఎప్పుడు వచ్చిన వాళ్ళ అక్కలు అంటది, మా అక్కలు ఎక్కడ దాకా
లోపల దాకా బెడ్రూమ్లోకి పోవాలా మమ్మీ పోతాను, నువ్వు మాత్రం పోద్దు, ఈడ కూర్చోవాలి అని అన్న మాటను గుర్తుపెట్టుకుంటుంది. హల్లెలూయా. సరే, మీ గురించి చెప్తే మీరు బాధపడతారు, అందుకే నా గురించి చెప్పుకుంటున్నా వచ్చింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనం ఎవరిని పిలుస్తామంటే సాధారణంగా మనకు మంచి చేసేవాళ్ళు, మనం మేలు కోరే వాళ్ళను కదా, నీతిమంతులను, మంచి వాళ్ళను మనం పిలుస్తాం. కానీ ప్రభువు పిలుపు ప్రత్యేకమైంది, డిఫరెంట్. నా ప్రభువు పిలిచే పిలిపి ఎలాంటిదో తెలుసా? అందుకోసమే ఆయన నేను నీతిమంతులను పిలువరాలేదు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, సువార్తలన్నిట్లో చెప్పాడు, నేను నీతిమంతులను ఎవరిని పిలువచ్చాడు? నేను పాపులను పిలువచ్చి తిని. ఎప్పుడన్నా కనపడ్డది ఈ మాట మీకు బైబిల్లో? చదివితే కనపడుద్ది, చూస్తే కనపడుద్ది. చదవనులకు ఏమో అయ్యా, ఎవరు పిలువచ్చాడు? ఆయన పాపులను పిలువచ్చి తినన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని పిలుపులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన నీతిమంతులు ఎట్లాగా ఆయన వెంబడిస్తున్నారు, కానీ ఆయన కావాల్సింది ఎవరు తెలుసా? పడిపోయే నువ్వే కావాలా, జారిపోయే నువ్వే కావాలా. ఈ దినం ప్రభునందు ప్రియులారా ఎవరిని పిలుస్తున్నారంటే, ఇదిగో ఆయన పాపిష్టి వారిని, పాపములో బ్రతుకుతున్న వారిని, గడికి గడికి మాటి మాటికి నిన్నున్నట్టుగా ఇవాళ ఉండవు, చూసినవా? నిన్నే పిలుస్తున్నాడు. నిన్న ప్రార్థన చేసినట్టు ఇవాళ చేయవు, నిన్న వాక్యం చదివినట్టు ఇవాళ చదవవు, నిన్న భక్తి చేసినట్టు ఇవాళ భక్తి చేయవు. నువ్వు వారానికో తీరుంటావు. నువ్వు సినిమా యాక్టర్, ఆడన్నా యాక్టింగ్ చేయడట్లా, వాళ్ళకన్నా చెప్తే చేస్తారు, మీకు తెలుసో తెలియదు. హీరోయిన్లకు ఏం చేయాలమ్మా? నటించడం చెప్పాలా, వాళ్ళకు డ్యాన్స్ ఎట్లా వేయాలో చెప్పాలా, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో చెప్పాలా. నీకు ఎవ్వరు చెప్పకున్న పనిలా నీకు నువ్వే నటిస్తావు. హల్లెలూయా. ఒక అమ్మట క్రైస్తవులు, ప్రభునందు ప్రియులారా, పాస్టర్ గారు మొన్న ఒక సేవకుడు నిన్నటి దినాన, మొన్న సాయంకాలం ఒక సేవకుడు చనిపోయాడు. పాస్టర్ ఎం జోసఫ్, గింతే ఉంటాడు, పొట్టిగుంటాడు, చాలా పాటలు పాడతాడు, మంచి వాక్యం. ఆయన ఆంధ్ర, చాలా బాగా మాట్లాడతాడు. ఎన్నో వీడియోస్ చూశాను నేను. ఆయన ప్రభునందు ప్రియుల ఆ సేవకుడట బ్రతుకున్నప్పుడు ఒక అమ్మ, అయ్యా మా ఇంటికి ప్రార్థనకు రావాలంటే అమ్మ 8 గంటలకు రావాలా అని అడిగాడట. అంటే అయ్యా 9 గంటలకు రాయ్యా అన్నదట. ఎప్పుడమ్మా? అయితే అయ్యగారు అన్నాడట, అమ్మ నువ్వు చెప్పిన టైంకు రావాలా, నేను చెప్పిన టైంకు రావాలా అని అడిగిండట. అనండి అమ్మ అన్నదట, అయ్యా ఎందుకైనా మంచి 9 గంటలకు రా అన్నదట. అమ్మ నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వింటావా అన్నాడట. అంటే ఆమె అన్నదట, సరేగాని అయ్యా ఎందుకైనా మంచిది 9 గంటలకు రా అయ్యా అన్నదట. ఎందుకు కావచ్చు అనుకొని 7 గంటలకు పోయిట్టట. ఆమె ఎన్ని గంటలకు రమ్మన్నది? ఈయన ఎన్ని గంటలకు వస్తానన్నాడు? ఎవరు మాట వినాలా? ఎవరి మాట వినాలా? హల్లెలూయా. వాళ్ళ అనుకూలతను పిలుస్తారయ్యా, అప్పుడు పోవాలి, కానీ ముందు ఎట్లా పోతావు నువ్వు అంటాం మనమంతా, అవునా కదా? ఈయన ముందు 7 గంటలకు పోతే అమ్మ ఇంట్లో హాల్లో కూర్చొని సీరియల్ పెట్టుకొని చూస్తుంది. డోరు కొడితే వాళ్ళ బిడ్డ వచ్చి తలుపు తీసి అమ్మ అయ్యగారు వచ్చిండు అన్నదో లేదో ఎమ్మటే ఛానల్ మారింది. అమ్మ వింటున్నారా? ఏం మారింది? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అమ్మ రిమోట్ కంట్రోల్ ఉన్నట్టుగా భక్తి మన జీవితం అట్లా కంట్రోల్ చేస్తే కుదరదు. అర్థమవుతుందా? నీ హృదయ అంతరంగాలను చూసేవాడు ఆయన, నీ కడుపులో ఉన్న మర్మాలు తెలిసినవాడు, అవయవాలు ఎరిగినవాడు. కడుపులో మర్మాలు తెలివయా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఎవరిని పిలుస్తున్నాడు? పాపిష్టి వారిని. ఇంకెవరిని పిలుస్తున్నాడు? చెయ్యకూడని పనులు చేస్తున్న వారిని, ఇంకా శరీరాన్ని, కళ్ళను, నోటిని అపవిత్రపరుచుకునేవారు, లోకములో బ్రతికేవారు, లోకముతో జీవించేవారు, లోకముతో గడిపేవారు, లోకములో సహవాసం చేసేవారు. ఎప్పుడు చూసినా కొంతమందికి లోకమే. ఏంటిదమ్మా? లోకం. అమ్మా నేను ఒక మాట చెప్తాను, లోకంలో గడిపే నీకు 24 గంటలు లోకంలో ఉంటావు కదా. ఎన్ని గంటలమ్మా? ఎప్పుడు చూసినా లోకమే. ఒక్కనాడు కూడా దేవుని దగ్గర ఉండదు, ఒక్క గంట కూడా దేవుని దగ్గర ఉండదు. ఎప్పుడు చూసినా అవైలబుల్ 24/7. ఎక్కడ? లోకములో. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? మనుషుల దగ్గర.
మనుషులకు కనపడాలనే. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ చెప్తుంది ఈ లోకపు నటన గతించబోతుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఆ బట్టలను విప్పి చుట్టి పడేసినట్లుగా ఆకాశము భూమిని ఆయన చుట్టి పడేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ రోజు రాబోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు రండని ఎందుకు చెప్తున్నాడు అంటే, నీచమైన తుచ్చమైన పనులు చేస్తున్న వారిని చూసి ఆయన పిలుస్తున్నాడు. ఈ పిలుపు ఎంత గొప్ప పిలుపు తెలుసా? ఎవరినైనా పిలిస్తే మంచి వాళ్ళని పిలుస్తాం మనం. నేను అదే చెప్తున్నా, మంచి వాళ్ళని పిలుస్తున్నాం, నచ్చిన వాళ్ళని పిలుస్తాం, ఇష్టమైన వాళ్ళని పిలుస్తాం. కానీ ప్రభు యొక్క పిలుపు అది డిఫరెంట్ అమ్మా, అది ప్రత్యేకమైనది. ఎవరు పిలుస్తున్నాడు తెలుసా? పాపిష్టి పనుల్లో, పాపిష్టి జీవితాన్ని, అసభ్యకరమైన జీవితాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని, లోక సంబంధమైన ఇష్టాలకు తమ జీవితాలను, తమ ప్రాణాలను, తమ శరీరాలను, తమ కళ్ళను, తమ చూపును, తమ ప్రవర్తనను, తమ చేతులను, తమ కాళ్ళను అప్పగించుకున్న వారిని చూసి ఏమంటున్నాడో తెలుసా? రండి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని పిలుస్తున్నాడు? లోకముతో 24 గంటలు ఫోన్తో, 24 గంటలు మనుషులతో, 24 గంటలు బంధువులతో, 24 గంటలు స్నేహితులతో, 24 గంటలు ఉద్యోగంతో, 24 గంటలు ఇంకా చెప్పాలంటే నువ్వు దేనితో బ్రతుకుతున్నావు నీకు తెలుసుగా, ఇంతకంటే ఎక్కువ గుంజను తెగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేనితో నువ్వు బ్రతుకుతున్నావో అది నీకు ఒక దినాన ఉరిగా మారుతుంది. హల్లెలూయా. నువ్వు చేసిన పాపిష్టి పనులట, పాపం చేసే ప్రతివాడు పాపపు మూటను మోస్తున్నాడు. మీకు తెలుసో తెలియదు, అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలామందికి ఫ్యాషన్ ఏంటంటే సెల్ ఫోన్ చూడడం. ఎన్ని గంటలు చూసినా అర్థం కాదు. అయ్యో గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయినా తెలియదు. ఎందుకు? ఎక్కడున్నాం మనం? అరచేతి ప్రపంచంలో ఉన్నాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లవాడు ఇప్పుడు పాలు తాగేటోడు కూడా ఇటే చూస్తాడు, ఆయనకి ఎరికే చెయ్యి ఇట్లా పోతుంది. హల్లెలూయా. ఈ జరుపుడు కూడా వద్దని ఏం చేసిందట ఏ అయ్యోళ్ళు, ఒక వీడియో అయిపోగానే ఒక వీడియో అదే వస్తుంది ఆటోమేటిక్గా, నువ్వు జరపాల్సిన పని కూడా లేదు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, పాపం చేసే ప్రతివాడు పాపపు భారాన్ని మోస్తున్నాడు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, ఈ సెల్ ఫోన్కి అలవాటైన వాళ్ళు 2050 కల్లా వాళ్ళ మెడలకి ఇట్లా అయితే అటు చూడండి. చెప్పిండు, వార్తలు వచ్చినాయి, మీకు ఫోటోలు వచ్చినాయి పేపర్కు, తెలుసో తెలియదు. ఈ ఫోన్లకు అలవాటు పడ్డోళ్ళందరి మెడలు 2050 కల్లా ఎట్లయితే ఇగో ఇట్లా పోతారు. చూడండి, దేనికి అలవాటు పడతావో నీ బ్రతకలా మారుద్ది. నేను అదే చెప్తున్నా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అందుకోసమే పాపం చేసే ప్రతివాడు పాపపు మూటను మోస్తున్నాడు. ఈ పాపిష్టి పనుల వలన తుచ్చమైన లోకము లేదా మన ఇష్టమైన పనుల వలన జరిగేది ఏంటో తెలుసా? రోగం. పాపం వలన వచ్చు జీతం తెలుసు, కొటేషన్ బాగా తెలుసు, అందరికంటే మొదగా నేనే చెప్తా. పాపం వలన వచ్చు జీతం మరణం. మరణానికి ముందొచ్చే లక్షణాలేంటి? రోగం, బాధ, వేదన, కష్టాలు, కన్నీళ్ళు. ఇవన్నీ మనిషి దేనివల్ల వస్తున్నాయి? తాను చేసే పాపము వలన, ఇదిగో పాపిష్టి పనుల వలన రోగం, బాధలు, వేదనలు పొందుతున్నారు. వీటన్నిటిని బట్టి ప్రభునందు ప్రియులారా, కష్టాలను, ఈరోజు అప్పులు ఎక్కువైనాయి, ఈరోజు బాధలు ఎక్కువైపోయినాయి, ఈరోజు పిల్లలు వినట్లా, ఈరోజు భర్త మాటినట్లా, ఈరోజు బంధువుల దగ్గర తీయట్లా, ఈరోజు స్నేహితులు మాట్లాడట్లా, ఈరోజు నాన్న వాళ్ళు ఎవరు దగ్గర లేరు. కారణం, వీటన్నిటికి కారణం నీ అవిధేయత. ప్రభునందు ప్రియులారా, నీ ప్రవర్తన నచ్చకపోవడం, సంథింగ్. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, వీటన్నిటిని బట్టట కదా, పాపిష్టి పనుల వల్ల ఇన్ని భారాలు, ఇన్ని రోగాలు, ఇన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు. వద్దంటే ఒకళ్ళు తిడతావు, వద్దంటే ఒకళ్ళ మీద అసూయ పెంచుకుంటావు, ఒకళ్ళ మీద ఈర్ష్య, ఒకళ్ళ మీద పగ, ఒకళ్ళ మీద ద్వేషం, ఒకళ్ళని చూసి తోరవవు, ఒకళ్ళు మంచి బట్ట కడి తోరవవు.
వాళ్ళు తెల్లగుంటోరు, వాళ్ళు బూట్లు వేసుకుంటారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. చెడ్డ కన్నులు, అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, మత్సరం, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నేను నేర్చుకొని వచ్చి పగబట్టి చెప్తలేను, మరి గుర్తుపెట్టుకోండి. నాకు ఎవరి మీద పగల, బైబిల్లో ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనిషిలో ఉంటాయట. ఎవరు ప్రార్థన చేయని మనుషులు ఇవి కనపడతాయి. ఎవరన్నా బాట మీదకి వెళ్ళి కొత్త డ్రెస్ వేసుకొని అయ్యగారికి అంగేమో బాగా టైట్ అయింది అనుకుంటలేరు మీరు. ఇది ఇప్పటిది కాదు. బ్రదర్ కరుణాకర్ ఎప్పుడమ్మా దాదాపు 5-6 సంవత్సరాలు అయిపోయింది. అంగి అంతా మంచిగా ఉన్నది కానీ గల్లజింది ఏదో అట్లా కుట్టేసుకొని వేసుకున్నా 5 సంవత్సరాల కింది. నేను చెప్పాను కదా, నాకు బట్టలు దాదాపుగా 10 సంవత్సరాలు అవుతాయి. హల్లెలూయా. అట్లా మెయింటైన్ చేస్తాను. అయ్యగారులు అడ్డుగా అయింది అనుకోకుండా. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నది, ఈ పాపిష్టి పనుల వలన ఇప్పుడు రోగము, కష్టము, నష్టము, బాధ, సమస్యలు ఇవన్నీ మనకున్నాయి. ఈ కష్టం వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మరి? అమ్మ ఏం చేయాలి? ఈ కష్టములో నుండి విడిపించే దేవుని యొద్దకు వెళ్ళాలా? హల్లెలూయా. ఏం చేయాలా? దేవుని యొద్దకు వెళ్ళాలా. బాధలో ఉన్న వాళ్ళు వెళ్ళాలా వద్దా? రోగం ఉన్న డాక్టర్ దగ్గరికి పోవాలా వద్దా? వైద్యుడికి ఎవరికి అవసరం అని చెప్పింది బైబుల్. రోగికే వైద్యుడు ఎక్కరా. హల్లెలూయా. రోగంతో ఉన్న వాళ్ళకే డాక్టర్ కావాలా. ఇప్పుడు ఏ రోగంతో ఉన్నామంటే అంటు రోగంతో ఉన్నాం. తుచ్చమైన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, లోకములో నిండా మునిగి ఉన్నాం. ఎక్కడ? లోకంలో. లోకపు ఆశలు, లోకపు నటన, లోకపు వేషధారణ, మనుష్యులు మెచ్చే భక్తి. ప్రభునందు ప్రియులారా, వీటన్నిటిని బట్టి దేవుని దగ్గరికి రావాల్సిన మనిషట చేసిన తప్పులను బట్టి దేవుని వద్దకు రావట్లేదట. ఆడికొస్తే పోతాయి, మరి ఎక్కడికి వస్తే? దేవుని దగ్గరికి వస్తే పోతాయి. కానీ దుర్మార్గం ఏంటో కానీ, అమ్మ వింటున్నారా? తెలియదు కానీ దేవుని యొద్దకు కష్టాలు ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు అప్పుడే దేవుని దగ్గర సక్కలీనైతుంది. ఇప్పుడు ఎట్లా అనేది ఉంటుంది. ఒకటి ఉంటుంది, లోపల చెప్తుంది. లోపల దేవుడు మనస్సాక్షి అనే పరికరాన్ని పెట్టాడు. ఇది ఏం చేస్తుందంటే మనం చేసిన తప్పులను చెప్పటానికే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మిషన్లు పెట్టి మనసులో ఏమున్నదో చెప్పిస్తాను. మీకు తెలుసో తెలియదు? అవునా బ్రదర్? తెలుసా మీకు? మిషన్లు పెట్టి ఈమె అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా అని చెప్పిస్తానులే. మీకు తెలుసో తెలియదు? టీవీలు చూసేటోళ్ళు, సీరియల్ చూసేటోళ్ళు చెప్తున్నా. అర్థమవుతుందా? హిప్నటైజ్, ఇంకా రకరకాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? మిషన్లు పెట్టి ఈమె ఇంట్లో దొంగతనం జరిగింది, ఎవరెవరు మా ఇంటికి వస్తారు, వాళ్ళని మిషన్ దగ్గరికి సైక్రాజిస్ట్ ఏమంటారు, నాకు రాదు ఇంగ్లీష్, కొద్ది తీసుకెళ్ళి ఏం చేస్తారు? అడిగిపిస్తారు. ఆయన కోమలకు పంపించి నువ్వు ఆ ఇంట్లోకి ఎన్ని గంటలకు వచ్చినావు అంటే, నేను పొద్దుగాల 4 గంటలకు వచ్చిన. ఏం పని చేసినావు? ఇల్లు ఉడిచిన, గిన్నెలతో చెప్తాడు కళ్ళు మూసుకొని. ఎందుకు? విన్నట్లు నడిపిస్తాడు. ఆ సైక్రా ఎవరో తెలుగు, నాకు అనరాదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వింటున్నారా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొద్దకు తాను చేసిన తప్పును తెలుసుకొని, తాను చేసిన పొరపాట్లు, అప్పులు ఎందుకు అయ్యాయో నీకు తెలుసు, నీ కష్టం ఎందుకు వచ్చిందో నీకు తెలుసు, నీ బాధలు ఎందుకు వచ్చిందో నీకు తెలుసా తెలియదు. చాలామంది ఏమో అయ్యా ఎందుకు వచ్చినది, అమ్మ అట్లా ఏం లేదు, బైబిల్ అట్లా ఏం చెప్పాల. ఏదొచ్చినా ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదో. దేవుడు అనుమతిస్తేనే కష్టం వస్తుంది, దేవుడు అనుమతిస్తేనే నష్టం వస్తుంది, దేవుడు అనుమతిస్తేనే రోగం వస్తుంది. అర్థమవుతుందా? దేవునికి తెలవకుండా ఏది నీ దగ్గరికి రాదు. చావు కూడా చివరికి. ఈరోజు నీకున్న కష్టాలు నీకు తెలుసు ఎందుకు వచ్చాయో తెలుసు. ఈరోజున్న కన్నీళ్ళు, పరిస్థితులు, వాటిని నువ్వేం చేయాలంటే ప్రభువు దగ్గరికి వచ్చి తొలగించుకోవాల్సిన దానికి బదులుగా జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడానికి బదులుగా ఏం చేస్తున్నారు? దేవుని నమ్ముకున్నాను కానీ కట్టాలు పోతులేవయ్యా, ప్రార్థన చేస్తానవా అన్నమాట. చేస్తానయ్యా, చేస్తాను, రోజు చేస్తాను ప్రార్థన, అయినా తక్కువ అయితే లేదు. ప్రార్థన రోజు చేస్తుందట కానీ ఈ మాట నాకు వినపడుతుందండి. ప్రార్థన చేస్తున్నాం కానీ మరి వీళ్ళందరికీ ఎందుకు జరిగాయి అనిపిస్తుంది నాకు. ఎవరికి?
కదా. మరి నీకెందుకు జరగదు? ఒకటి ఆలోచన చేయాల. ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్దని నమ్మే వాళ్ళు ఎంతమంది? హృదయపూర్వకంగా మనసు ఉంటేనే చెప్పుల్ని, నమ్మకం ఉంటేనే చెప్పాలా. జరుగుద్దా జరగదా? ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. దేవునికి అనుకూలంగా లేకపోతేనే నీ జీవితంలో జరగదు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏదైనా చేస్తాడండి. ఆయన మనల్ని ప్రేమించి ఏదైనా చేస్తాడానికి ఒక్క గుర్తు చెప్పనా? ఆయన నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. అర్థమైందా? నీకోసం ఏం చేశాడు ఆయన? నువ్వు అడిగావయ్యమని. ఎందుకు పెట్టాడో తెలుసా? నిన్ను ప్రేమించి, నిన్ను స్థిరపరచాలని, నిన్ను బలపరచాలని, నువ్వు పడిపోయిన చోటు నిలబెట్టాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను ఎత్తైన స్థలములో నిలబెట్టాలని, నువ్వు పడిపోయిన ప్రతిసారి తన చెయ్యి నీకిచ్చి తన వాక్యం చేత నిన్ను బలపరిచి తన సేవకుని నిలబెట్టి మరుగుపరిచి నీతో మాట్లాడి నిన్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నావు? నిన్ను నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? ఆయన ప్రాణం పెట్టాడు గనుక. ప్రభునందు ప్రియులారా, ఆయన రక్తాన్ని చిందించాడు. ఎంతకంటే రుజువేం కావాలి నీకు? నా కొరకు ఏదైనా చేస్తాడా దేవుడు? చేస్తాడు. ప్రాణాన్నే ఇచ్చాడు. ఏమి ఇవ్వలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఏదైనా ఇస్తాడు ఆయన. అందుకే అంటున్నాడు ఈరోజు. ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ప్రభునందు ప్రియులారా, జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేక, ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలుసు, ఈ శ్రమలో ఎందుకున్నావో తెలుసు, ఈ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసు, ప్రారంభంలో ఉండే భక్తి ఈరోజు ఉందా లేదా తెలుసు నీకు, వాక్యం చదువుతున్నావా లేదా నీ మనస్సాక్షి తెలుసు, దేవునితో ఎంతవరకు ఉన్నావో తెలుసు నీకు. పుసుక్కున నువ్వేం ప్రార్థన చేస్తాను అన్నావు అనుకో, నేను అన్నాను అనుకో, పుసుక్కున నన్ను పగబట్టవు. హల్లెలూయా. పగబడతావు నన్ను. సేవకుల్ని పగబట్టే వాళ్ళు ఈ రోజుల్లో. ఈ చర్చికి పోతే ఏం లే, ఈ పల్లెటూరు చర్చికి పోతే గిట్టనే. మొన్న ఒక ప్రార్థన అయింది. ఆ ప్రార్థనలో దేవుడిచ్చిన ప్రేరేపణ వాక్యాన్ని ఎప్పుడైనా మనుషులకు ఏం చేయాలా? వాక్యాన్ని అన్వయించాల. అందులో భాగంగా నేను చాలా హెచ్చరికలు చేసేవాడిని. హెచ్చరికలు చేయాల, కానీ బైబిల్లో ఇట్లుంది, ఇట్లా చేయండి అని చెప్పా. అదే చర్చలు అంటావా? హెచ్చరికలు చేస్తా. కానీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ వాక్యంలో ఇలా ఉంది, మీరు ఇలా చేస్తే దేవుడు ఇలా చేస్తాడు అని చెప్పాను. చెప్తే ఆ మాటలకు ప్రభునందు ప్రియులారా ఫీల్ అయిపోయి, అట్లా చెప్పొచ్చు నాయ్య గారు వాక్యం? అరే ఉన్నది చెప్పానుగా, హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి 3 రోజులు నిద్రపట్టలేదట బ్రదర్కి 3 రోజులు నిద్రపట్టలేదట. నేనేం హెచ్చరిక చర్చిలోనన్నా అన్నీ హెచ్చరిస్తే మళ్ళీ ఎట్లుంటుంది? మీకు నిద్ర పట్టదు. ఇక మళ్ళీ 3 రోజుల దాకా అమ్మో అయ్యగారు ఇట్లా అన్నాడు, మర్చిపోవద్దు, 5 గంటలకు లేవాలి అని నిద్రలు ఉన్న మేలుకొస్తుంది మీకు. ఎప్పుడు? సోమవారం, మంగళవారం, బుధవారం దాటిందనుకో, ఇవాళ ఎలక్షన్ లేని తీరాదు, నిమ్మలంగా లేస్తా, కథం. ఎన్ని రోజులు ఉంటుంది? అందుకే ఎవరికి వాళ్ళు స్వతహాగా నేర్చుకోవాలి భక్తిని. ఎవరు నేర్పిస్తే నేర్చేది కాదు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడున్. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడున్. కారు మెగము వాలే కష్టములొచ్చినను కనికారించి నిన్ను కాపాడును. కారు మెగము వాలే కష్టములొచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మను చున్నాడు నిన్ను వాంఛాతన కారాబు చాపి రమ్మను చున్నాడు.
వాంఛాతన కారము చాపి నాడో. హల్లెలూయా. రమ్మని పిలుస్తున్నాడు ప్రభునందు ప్రియులారా. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడంటే ఆయన నీతిమంతులను పిలువట్లా, పరిశుద్ధులను పిలువట్లా. ఒకరోజు భక్తి చేసి, ఒకరోజు ఫుల్గా హోలీ స్పిరిట్ భాషలు మాట్లాడతావు, మరొక రోజు అదే నోటితో ఓరి పనికిమాలినోడా, ఓరి అడ్డగోలోడా, ఎందుకు బతానోరు నువ్వు అంటావు. నువ్వు దేవునికి ఇచ్చిన పిల్లలు, దేవునికి ఇచ్చిన భర్త, దేవునికి ఇచ్చిన భార్యను ఎప్పుడు నువ్వు నోటి మాటతో ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దూషించొద్దు. తన భగవాన్ని సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని రాయబడి ఉంది తెలుసా. సహోదరుని చూసి పనికి మాలినోడా అంటేనట నిన్ను తీసుకెళ్ళి నరకంలో వేస్తాడట దేవుడు. బైబిల్ ఉంది. తన సహోదరుణ్ణి చూసి, చదివారు ఎప్పుడైనా? వ్యర్థుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. నిందించొద్దు, అవమానపరచొద్దు, గేలి చేయొద్దు, హేళన చేయొద్దు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడొద్దు. ఎందుకో తెలుసా ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్తుంది. రండి, ఈరోజు పిలుస్తున్నాడు దేవుడు, అందరిని పిలుస్తున్నాడు. ఎవరెవరిని పిలుస్తున్నా తెలుసా? బలహీనురాలు అయిన నిన్ను పిలుస్తున్నాడు. ప్రార్థన చేయలేని నిన్నే పిలుస్తున్నాడు. 3 పూటలు చేద్దాం అనుకుంటా, ఒకటే పూట చేస్తా. వాక్యం చదువుదాం అనుకుంటాం, ఒక క్యాలెండర్ మీద వాగ్దానం చదువుకునే నిన్నే పిలుస్తున్నాడు ఈరోజు. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. హల్లెలూయా. రండి అంటున్నాడు. ఇదిగో ప్రయాసపడి ఈ లోకంలో లేనిపోని కష్టాలు తెచ్చుకునే సహోదరి, సహోదరుడా, నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ అని పోయినసారి ఏమో నాకు గుర్తులేదంతా, ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కావచ్చు. అయ్యా 2 రమ్మన్నారయ్యా, పోతానని పోతుంది. నన్ను చూసి అయ్యగారికి వెళ్తే ప్రైజ్ లాడ్ చెప్పాల్సి వస్తుందని పక్క ముఖం పెట్టుకొని పోయిన వాళ్ళు. ఒకవేళ ఇంకా ఎదురంగా రోడ్డు మీదనే పోయింది అనుకో, సరే అమ్మ నేనేం తప్పు పట్టను, ఎవరి ఇష్టం వాళ్ళు, నేను దాన్ని కాదనను, కానీ ప్రైజ్ లాడ్ అని చెప్పుకుంటా ఉత్తగానే వచ్చింది అంటారు కొంతమంది. అయ్యా ఎందుకు చెప్తున్నావు అమ్మా, నేనేం ఫీల్ గాను. ప్రభునందు ప్రియులారా, పోయి 100కో 200కో ఆశపడితే ఆ స్టేజ్ ఉన్నదని పోయి స్టేజ్ మీద నిలబడితే ఏమైంది? ప్రభునందు ప్రియులారా, ప్రయాసపడి ఈ లోకంలో తుచ్చమైన వాటికి ఇదిగో లోక ఆశలకు నీవు ఈ లోకంలో ప్రభునందు ప్రియులారా బ్రతకడానికి ఏదో దొరుకుతుందని, ఏదో ఆశించి, ఏదో ఫలమో, ఏదో లాభమో, ఏదో అక్కెరో, ఏది ఎట్లుంటుందోనని ప్రభునందు ప్రియులారా వెళ్ళొద్దని చెప్పట్లా. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా నీ హృదయంలో ప్రభు ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు బిడ్డగానే ఉండాలా. ఎక్కడికి పోయినా, పంచాయతీలకు పోయినా ప్రభు బిడ్డ లెక్కనే ఉండాలి. నోరు జారొద్దు. ఆదివారం నాడు బైబిల్ పడితే, సోమవారం నాడు పంచాయతీ నిలబడి ఏదో మాట్లాడితే ఏం లాభం అవ్వ? ఏం లాభం? అందుకే చెప్తున్నా, ఎలక్షన్లలో పోయినా, ఎమ్మెల్యే వచ్చినట్టు పోయినా, దేనికి పోయినా పోతుంది, కానీ దేవుని బిడ్డలాగా ఉండు, ఎగబడకు. దేనికోసమో ఎగబడకు, దేనికోసమో జీవితాన్ని తాకట్టు పెట్టకు, క్రైస్తవ భక్తిని తాకట్టు పెట్టకు, ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టకు. దేవుని బిడ్డను కాదు అన్న సెకను మర్చిపోద్దు. నువ్వు సెకను మర్చిపోవద్దు. నేను అది చెప్తున్నా. నీకు అందేది ఎట్లాగా అందుద్ది. నువ్వు పడ్డ ప్రయాసానికి దేవుడు ఇస్తాడు ప్రతిఫలం. అర్థమవుతుందా? సరే, వెళ్ళావు, ఏ పని చేసినా, నువ్వు చేసిన ప్రతి పనికి నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరన్నాడు. ఎంత దూరం నడవరాకుండా అక్కడ దాకా నడిచిపోతున్నావు, ఈడ ఇస్తాడో, వాళ్ళు కూడా ఇస్తారు, గుర్తించడానికి చేస్తాడు. నేను వచ్చినా చెప్పుకోవాల్సిన పనిలే దేనికి కూడా. నేనున్నా ఓయ నా పేరు చదువు అని చెప్పాల్సిన అవసరం లేదు. చర్చిలోనైనా, బయటనైనా, ఎక్కడనైనా నీ ప్రయాసాన్ని ప్రభు ఎరుగునుగాక.
నీ కష్టాన్ని ప్రభువు చూచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ముగిస్తాను. బైబిల్ చెప్తుంది, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తు. ఈ దినం ఏం భారం మోస్తున్నాం? ఏ భారం మోస్తున్నాం? పాపపు భారం. ఈ లోకంలో ఏ భారమైనా, అయ్యో నా కొడుకు మోయలేకపోతాడు, 50 కిలోల బత్తాను ఎదురొత్తాడు కావచ్చు. అమ్మా, ఒకవేళ ఇంకేదన్నా బరువు పట్టుకుంటే, అయ్యో నా బిడ్డ మోయలేదు, లేకపోతే ఈయన మోయలేడని ఇంకెవరన్నా స్నేహితులు ఇంటి పక్కలలో ఒక్కని బట్టలు బిడ్డని పట్టని పడతారు కావచ్చు. ఏ భారం అన్నా కానీ పాప భారాన్ని ఎవరు మోస్తారు? అర్థమవుతుందా? ఈ లోకంలో ఏ భారమైనా నీకు సహాయం చేసేవాళ్ళు, సహకరించేవాళ్ళు, ఆదుకునే వాళ్ళు ఎవరైనా కనపడతారేమో కానీ నీ జీవితంలో నీ పాపపు, నీ వేషాలకు, నీ మాటలకు, నీ ప్రవర్తనకు వచ్చే భారానికి ఎవరికి కనపడదు. అది ఎవరు మోయలేరు, నువ్వే మోయాల. ఆ మూటను ఎవరు మోయలేరు, అది ఎవరి వల్ల కాదు. యేసు ప్రభు సిలువను మోస్తున్నప్పుడు కురేనీయుడైన సీమోను అని రాయబడింది. ఆయన వచ్చి, అయ్యా ఎంతసేపు మొత్తం కళ్ళు తిరుగుతుంది, కింద పడిపోతున్నావు, రక్తం లేదు ఒంట్లో, అయ్యో ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఈయన బలవంతుడని, ఈయన ఆరోగ్యవంతుడని, ఈయనకు కండలున్నాయని, ఈయన జిమ్ముకు పోతాడని ఈ కురేనీయుడైన సీమోనికి ఏం చేశారు? ఆ సిలువనెత్తారు. యేసు ప్రభు మోసిన సిలువనెత్తితే ఆయన కొంత దూరం కూడా వేయలేకపోయాడట. మీకు తెలుసో తెలియదు, బైబిల్లో ఉంది. ఈరోజు నేను అదే చెప్తున్నా, యేసు ప్రభు మోసిన సిలువ, అమ్మ, అది నీ పాప భారం, నా పాప భారం, నీ శాప భారం, నీ కష్టాల భారం. అది ఇదిగో నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల భారం. ఆయన మోసింది సిలువ. 2 ఆ చెక్కలు అనుకుంటున్నావు, నిలువు కొయ్య, అడ్డు కొయ్య కాదు తల్లి. నీ కష్టాల నుండి తీసుకురావడానికే, బయటికి తీసుకురావడానికి మోసిన నీ పాప భారం. నీ హృదయంలో మనశ్శాంతిని, అమ్మ, కిరాణా షాపులోకి వెళ్ళి కొద్దిగా మనశ్శాంతి దొరుకుతుందవ్వా? ఎక్కడ దొరుకుతుంది తెలుసా మనశ్శాంతి? ఎన్ని డబ్బులున్నా, ఎంత మంచి పరమాన్నం తిన్నా మనశ్శాంతి ఎవరివ్వరు, ఎడ దొరకదు అది. ఇదిగో ప్రభువు దగ్గర నీకు నువ్వు పశ్చాత్తాపపడితే, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మార్చుకుంటే, ఇదిగో దేవుని ఆనందం, సంతోషం, సమాధానం మన బ్రతుకుల్లోనికి వస్తుంది. హల్లెలూయా. ఈ దినం నేను ప్రకటించేది, రండి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ఎవరి పాప భారాన్ని, ఎవరి శాప భారాన్ని, ఎవరి కుటుంబ భారాన్ని వాళ్ళకు మోస్తే, అమ్మా, అది నీ భారాన్ని నువ్వు మోయలేక ఆ జీవచ్చలంగా మారిపోతావట. మోయలేవు నీ కుటుంబ భారాన్ని. అమ్మ, మోస్తాను అనుకుంటావు, మోయలేవు, కష్టం. అదే చెప్తున్నాను. నీ జీవిత భారాన్ని మోయలేవు. నీ కాళ్ళను నువ్వే మోయలేవు. అప్పుడప్పుడు జ్వరం వస్తే మొత్తం వాళ్ళు నడిపియాలి నిన్ను, ఆటో పట్టుకొచ్చి తీసుకుపోవాలి నిన్ను. నిన్నటిదాకా మంచిగా ఉన్నావు, జ్వరం వచ్చింది అనుకో, రాత్రే, అమ్మో నేను అంత దూరం నడవలేదు, ఆటోని రమ్మంటే ఆటో వస్తాడు. ఎందుకు? నిన్ను నీవు మోయలేవు, అంత భారం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నట్టు బైబిల్ చెప్తుంది, పాప భారము నుండి, ఈ భారము నుండి. నేను అదే చెప్తున్నా, ఈరోజు నీ భారం ఏది? ఏ భారంతో ఉన్నావు? ఏ కష్టమనే భారం, ఏ కన్నీళ్ళనే భారం, ఏ పరిస్థితులనే భారం, ఏ సమస్యలనే భారం, ఏ అప్పులనే భారం. ఈరోజు ఇదిగో నువ్వు ఏ భారంతో ఉన్నా దేవుని వాక్యం చెప్తుంది, రండి అని చెప్తున్నాడు. 1:18లో మన వివాదం తీర్చుకుందాం రా అంటున్నాడు. హల్లెలూయా. నీకు నాకు ఏంది బిడ్డ, ఈ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎందుకు అని చెప్తున్న మాట. అది చివరికి వచ్చాను, ముగిస్తాను. అక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము, నీకు దేవునికున్న మధ్యలో ఉన్న వివాదం. ఓ చాలా దూరం అయిపోయావు, బతుకుతానని పోయినావు కదా. చూశాడు, పోనీలే. పోయిన వారం చెప్పా, ఓ కుమారుడు, డాడీ నేను నీతో ఉండలేను, ఎప్పుడు చూసినా నువ్వు ఇదే, నాకు బయట మస్తు దోస్తాను ఎరక, నాకు పెద్ద పెద్ద దేశాలు ఎరక, రాజులు ఎరక, నా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్నారు ఎరికేనా, నేను అమెరికాకు పోతా, నాకు పైసలు కావాలన్నాడు. అది లేదు కానీ నేను చెప్తున్నట్ల అన్నాడా లేదా? పోయిండా లేదా? పోయిన వారం పంపించినామా లేదా? మనమే దగ్గరుండి. హల్లెలూయా. పోయినోడు ఏమైండు? పైసలన్నీ, డాడీ పైసలన్నీ ఆస్తమ్మి తన భాగాన్ని తానకిచ్చ పట్టుకొని పోయిండా లేదా? పోయినోడు ఏమైండు? ఉత్తగా రాలేదుగా, తిరిగి మాసిపోయిన బట్టలు అన్నీ పోగొట్టుకొని
ఉన్నదంతా జలగడుక్కొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి దూరం పెట్టి బతుకుతానని అనుకోకు. నేను చెప్పేది అది ఈ మధ్యాహ్నం వర్తమానం. ప్రభునందు ప్రియులారా, మన వివాదం బిడ్డ, నువ్వు రాలేకపోతున్నావు. నువ్వు చేస్తున్న తప్పులను బట్టి, నువ్వు చేస్తున్న అతిక్రమాలను బట్టి, నువ్వు చేస్తున్న అక్రమాలను బట్టి, నువ్వు చేస్తున్న అవిధేయతను బట్టి, నువ్వు చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి, అయ్యో దేవుడు నా ప్రార్థన వింటాడా, నన్ను కాంతాడా, నాకు మేలు చేస్తాడా, నా బ్రతుకు మారాలనుకుంటున్నాను కానీ అయ్యో నేను ఉండలేకపోతున్నా. గుడికి వస్తున్నాను, వాక్యం విన్నంతసేపు మంచిగా అనిపిస్తుంది, ప్రార్థనలు ఉన్నంతసేపు మంచిగా అనిపిస్తుంది, ఆదివారం నాడు మంచిగా అనిపిస్తుంది, ఏందో ఈ బతుకు చల్లగుండా. సోమవారం నుంచి శనివారం దాకా నా కష్టాలే నా చుట్టూ ఉన్నట్టు అనిపిస్తాయి అయ్యా, నా బాధలు నా మీదనే ఉన్నట్టు అనిపిస్తుంది అయ్యా. నిద్ర పట్టదు, ఆరోగ్యం బాగుండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ చెప్తుంది, దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. నువ్వు నా దగ్గర రాలేకపోతున్నావు, ప్రార్థన చేయట్లేదని, వాక్యం చదవట్లేదని, అయ్యో మందిరానికి పోవట్లేదని రాలేకపోతున్నావు కదా, అయ్యో సేవకుని కలవలేకపోతున్నానని రాలేకపోతున్నావు కదా. దేవుడు అంటున్నాడు, రండి. నా మధ్యలో ఉన్న వివాదం, నువ్వు చేసిన తప్పులను బట్టి నా దగ్గరికి వస్తావు అనుకున్నా, కానీ నువ్వు రాలేకపోతున్నావు. అందుకనే ఆయన పిలుపు ప్రత్యేకమైంది. ఏందో తెలుసా? తనను తాను తగ్గించుకొని రండి అని పిలుస్తున్నాడు ఈరోజు. తనను తాను తగ్గించుకొని, ఆకాశములో ఉన్న పరమందున్న దేవుడు, పరలోక వైభవాన్ని కలిగి ఉన్న దేవుడు, ప్రజలందరూ తమ పాపములను బట్టి, తాము బ్రతుకును బట్టి, దేవా మమ్మలను కనికరించు, మా జీవితాల్లో బాగు చేయి, మా బ్రతుకు మార్చుకుంటాం అని అడుగుతారేమోనని దేవుడు చూస్తే అడగకపోగా దేవుడే తన వైభవాన్ని విడిచిపెట్టుకున్నాడట. తన వైభవాన్ని విడిచిపెట్టుకొని పరలోకము నుండి దివికి దిగొచ్చింది. ఎందుకో తెలుసా? రండి, ఇదిగో నా మధ్యలో తేడా ఎందుకు వచ్చింది? నా మధ్యలో ఎందుకు ఈ సావాసం దూరం ఉన్నావు? నేనంటే ఎందుకు నీకు పడట్లేదు? ఎందుకు నా మాట అంటే నీకు ఎక్కట్లేదు? ఎందుకు దూరం ఉంటున్నావు? దా, నీకు నాకున్న వివాదం తీర్చుకుందాం. నీ పాపములు రక్తము వలె ఎర్రగయ్యాయా, నేను వాటిని హీమము వలె తెల్లగా మారుస్తాను. ఇంకేమంటున్నాడమ్మా? కెంపు వలె ఎర్రగైనా. ఈరోజు ఏ భారం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టమున్నా, ఏ నష్టమున్నా, ఏ సమస్యలు గుండా వెళ్తున్నా, ఏ కన్నీళ్ళ పర్యంతమైన జీవితంలో ఏమీ సాధించలేనన్న బాధున్నా, దేవుడి మధ్యాహ్నం ఇచ్చే పిలిపిదే, ఇస్తున్న పిలిపిదే. నిన్ను బట్టే నువ్వు నా దగ్గరికి ఎట్లాగూ వస్తావని ఎదురు చూస్తున్నాను, రాలేకపోతున్నావు. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా? మధ్యాహ్నం రండి, నీకు నాకు మధ్య ఉన్న వివాదం తీర్చుకుందాం. నేను నీ పాపములను తుడిచేస్తాను, నీ శాపములను విడిపిస్తాను, నీ రోగాలను తీసేస్తాను, నీ కన్నీళ్ళను తీసేస్తాను. నా దగ్గరికి రా. మోకరించుదాం, తలలు వంచుదాం, మోకరించుదాం, ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ వర్తమానం నీ దగ్గరనే ఉంచుకోకు తల్లి, సహోదరుడా. ఈ వర్తమానం నీ దగ్గరనే ఉంచుకోకు, పంచిపెట్టు. దేవునికి ఇచ్చిన వరాన్ని, దేవునికి ఇచ్చిన వాక్కును పంచిపెట్టు. సొమ్మసిల్లిన వేళలో బలమును నీకిచ్చును, సొమ్మసిల్లిన వేళలో బలమును నీకిచ్చును, ఆయాన నీ వెలుగు రక్షణ అయినందున పక నీవు త్వరపడి రమ్ము, ఆయాన నీ వెలుగు రక్షణ